ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలకు సంబంధించేసి ఎన్నికల ప్రక్రియ అనేది నిన్న సజావుగా కొనసాగడం జరిగింది. ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఆ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఈవోలకు సంబంధించేసి పూర్తి స్థాయిలో భద్రతా నడుమ నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ బిల్డింగ్స్కు తరలించడం జరిగింది. ఈ యొక్క స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ బిల్డింగ్ మొత్తంగా కూడా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రథమంగా అంటే గేట్స్ మొదట ఏఆర్ పోలీసును, ఆ తర్వాత వచ్చేసి లోపల ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఆ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మొత్తము పూర్తిగా సెంట్రల్ బలగాలను సిఆర్పిఎఫ్ బలగాలను మాత్రం వినియోగించడం జరిగింది. అదేవిధంగా గోడమ్స్ ఉన్నాయో గోదాంకు సంబంధించేసి ప్రహరీ మధ్య మొత్తం పూర్తి స్థాయిలో సివిల్ పోలీసులు కేటాయిస్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేసి ఆ యొక్క ఈవీఎంలు భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ మాత్రం పూర్తి స్థాయిలో పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఓటర్లు వేసినటువంటి ఈవీఎంస్ మొత్తానికి కూడా ఈరోజు తెల్లవారుజామున వరకు మొత్తం కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రదేశం వద్దకు చేర్చడం జరిగింది. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వద్దకు చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసేసి ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ మాత్రం పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించేసి పూర్తి స్థాయిలో 24/7 ఇంటూ కూడా అరౌండ్ ద క్లాక్ ఆ విధంగా కూడా మొత్తం కూడా పోలీస్ వ్యవస్థను ఉంచిన సందర్భం అయితే ఉంది. అంటే పూర్తి స్థాయిలో భద్రత అనేది కంటిన్యూగా చేయాలని చెప్పి భావించారు. దానిలో భాగంగా 4వ తారీఖు వరకు కూడా ఈ యొక్క భద్రతా వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. ఈ భద్రతా వ్యవస్థ లోపడే మొత్తం అంటే వాళ్ళ యొక్క ఆధీనంలోనే ఈ స్ట్రాంగ్ రూమ్స్ను ఉంచడం వల్ల మొత్తం కూడా పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో పహారా కాస్తూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నైట్ టైం కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క సీసీ కెమెరాకు సంబంధించినటువంటి మొత్తం పర్యవేక్షణ మొత్తం కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి కూడా అందజేయబడుతుంది. ఇక్కడ ఏమి జరిగినా కూడా వెంటనే ఈసీ ఆఫీస్కు చేరే విధంగా కూడా ఈ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థతో పాటు అదేవిధంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ను ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉంచినటువంటి స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించేసి మొదటగా ఏఆర్, ఆ తర్వాత సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్, తర్వాత సివిల్ పోలీసెస్ మొత్తం 3 అంచెల భద్రతా నడుమ మధ్య మాత్రం ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్కు సంబంధించి అంటే ఈవీఎంస్ భద్రపరిచినటువంటి ఉందని చెప్పవచ్చు. రేపు 4వ తారీఖు రోజు ఈ ఈవీఎంకి సంబంధించేసి ఎవరైతే పోటీదారులు ఉన్నారో ఆ పోటీదారుల యొక్క సమక్షంలో ఈ యొక్క ఈవీఎంస్ను ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు కూడా ఈ యొక్క భద్రతా వ్యవస్థ అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉంటుందని చెప్పవచ్చు. దీనికోసం అని చెప్పేసి పోలీస్ యంత్రాంగం కూడా పరిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బలగాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. 24/7 ఇంటూ అరౌండ్ క్లాక్ మొత్తం కూడా ఈ పోలీస్ సిబ్బంది అనేది పహారా కాస్తూ ఉండడం జరుగుతుందని చెప్పవచ్చు. 4వ తారీఖు దీనికి సంబంధించేసి అభ్యర్థుల సమక్షంలో ఈ యొక్క ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ను ఓపెన్ చేసేసి ఆ తర్వాత దాన్ని కౌంటింగ్ కేంద్రంలోకి పంపించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ యొక్క వ్యవస్థ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఈ ప్రదేశం అయితే ఉందో ఈ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎక్కడైతే భద్రపరిచారో ఆ ప్రదేశం వద్ద మాత్రం పూర్తి స్థాయిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈ యొక్క ప్రదేశంలోకి రావద్దు, అంటే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా కూడా వెంటనే వాళ్ళు పోలీసు పహారాలకు వేస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పిన సందర్భం అవుతుంది. లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా తప్పనిసరిగా పోలీస్ పర్మిషన్ తీసుకొని రావాలి. ఎవరైతే అనుమతి ఉంటుందో వాళ్ళే లోపల ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ విధంగా పటిష్టమైనటువంటి భద్రతా నడుమ మధ్య ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ను ఉంచడం జరిగింది. రేపు 4వ తారీఖు ఈవీఎంస్ మొత్తానికి కూడా ఆ యొక్క అభ్యర్థుల సమీక్షలో ఓపెన్ చేసి కౌంటింగ్ హాల్కి పంపించే వరకు ఈ భద్రతా వ్యవస్థ అనేది కంటిన్యూగా కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీస్ యంత్రాంగం చెప్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.